హిందూపురంలో ప్రముఖ సినీ నటుడు స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ పేరు మీద ఆయన అనుచరులు దందాలకు పాల్పడుతున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి జగదీష్ ఆరోపించారు. పంచాయతీ ఆఫీసు నుంచి రిజిస్ట్రార్ కార్యాలయం వరకు అన్నింట్లోనూ చేతివాటం చూపిస్తున్నారని మండిపడ్డారు. ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడిన జగదీష్, బాలకృష్ణ ప్రతినిధి శేఖర్ అక్రమ సంపాదనే ధ్యేయంగా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. తక్షణమే బాలకృష్ణ ఈ అడ్డగోలు దందాపై దృష్టి పెట్టాలని కోరారు. ముఖ్యమంత్రి బావమరిది అయినటువంటి బాలకృష్ణ గారు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గము. ఈ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున రాజకీయ అధికార అవినీతి చోటు చేసుకున్నట్లు సర్వత్రా వ్యాపించింది. బదిలీల్లోన లంచాలే, నెలమామూళ్ళు ప్రభుత్వ శాఖలపైన రిజిస్ట్రేషన్ ఆఫీసు నుంచి, సేల్స్ ట్యాక్స్ ఆఫీసు నుంచి, అదేవిధంగా ఎండిఓ ఎంఆర్ఓ ఆఫీసు, ఇవన్నిటి నుంచి కూడా నెలమామూళ్ళు ఇవ్వాలని చెప్పి ఆ రాజకీయ అధికార అవినీతి కొనసాగిస్తున్నారని చెప్పి ప్రజలు వాపోతా ఉన్నారు. బదిలీలు చేస్తే కూడా లంచాలు అడుగుతున్నారని చెప్తున్నారు. ఒక సిటీఓని బదిలీ చేయించేదానికి లక్షల రూపాయలు చేతులు మారినట్టు కూడా ఇక్కడ ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల బాలకృష్ణ గారు ప్రజా దర్బార్ నిర్వహించి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది ప్రజా సమస్యల పరిష్కారానికి. ఈరోజు కూడా మేము కోరుతున్నది ఏమంటే, బాలకృష్ణ గారు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం హిందూపురం ఆదర్శవంతంగా ఉండాలా. కానీ అలాంటి నియోజకవర్గంలో రాజకీయ అధికార అవినీతి పెచ్చు పెరిగిపోయింది. నెలమామూళ్ళు ఈ యొక్క అధికార అనుచరులు అందరూ కూడా పెద్ద ఎత్తున వసూలు చేస్తున్నారు. ఇందులో బాలకృష్ణ పేరు చెప్పి కూడా